నమస్తే. సాధారణంగా ఎన్నికలు వచ్చినాయంటే వారి కుటుంబ సభ్యులు వారి తరపున ప్రచారం చేస్తారు. ఈ ఎన్నికల్లో అయితే తండ్రి తరపున కుమారుడు, కుమారుడు తరపున తండ్రి, తండ్రి తరపున పిల్లలు ఇలా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఘటన. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు ఆయన్ను నిలబెట్టింది అధిష్టానం. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. మాడుగుల నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవికుమార్ ఆయన టికెట్ ఆశించారు. కానీ ఆయనకి ఇవ్వకుండా బూడి ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తెకు టికెట్ కేటాయించారు. ఇలాంటి సందర్భంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు. ఇలా ఉంటే అనకాపల్లి పార్లమెంటు స్థానంలో బూడి ముత్యాల నాయుడు పోటీలో ఉన్నారు. ఆయనకి ఎగ్నెస్ట్గా భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. ఇటువంటి క్రమంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బూడి రవికుమార్ ఆయన చేస్తున్నటువంటి ప్రచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కన్న కొడుకుకే న్యాయం చేయలేనివాడు ఓటేసే ప్రజలకు న్యాయం ఏం చేస్తాడు, కాబట్టి మా నాన్నకు ఓటేయొద్దు. చాలా విచిత్రమైనటువంటి సమస్య ఇది. ఎందుకనంటే మాడుగుల నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడు తరపున రవికుమార్ ఆశించారు. ఆయన పార్టీలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు మమేకం అవుతూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. తన సోదరుని కూడా నేను ఓడిస్తాను అని చెప్పి బూడి రవికుమార్ ఆయన చెప్తున్నటువంటి సందర్భంలో ఈ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఆయన చేస్తున్నటువంటి ప్రచారం అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. ఎవరైనా సరే మనం చూస్తుంటాం, తండ్రి విజయం కోసం కుమారుడు తాపత్రయం పడటం అనేది సహజంగానే జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది.